మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా ఉన్న కొల్లేరు సరస్సులో దాదాపు 1,05,000 ఎకరాలు పరివాహక ప్రాంతం ఉంది. అయితే మొత్తం ఎమ్మెల్యేలంతా కూడా ఏ దానికి ఎక్కడికక్కడ ఆక్యుపై చేసుకోవడం అదంతా కుచించుకుపోతుంది అంటున్నారు. ఆ దాంట్లో చేపల చెరువులు వాళ్ళ మద్దతు ద్వారా చేపల చెరువులు కొల్లేరు ప్రాంత పరివాహాలు పరివాహక ప్రాంతాలంతా ఆక్రమించి చెరువులు వేయడం అవన్నీ చేస్తున్నారు. దానివల్ల కొల్లేరు ప్రాంత పరివాహక ప్రాంతం కుచించుకుపోతుంది అంటారు. అందులో మీ పాత్ర ఏమైనా ఉందంటారా? నాకు తెలిసి అయితే నా పాత్ర ఏమీ లేదు. కొత్తగా తవ్వినవి ఏమి లేవు, పాతవి ఉన్నాయి. తవ్వారు, కొంతమంది ఆక్రమించుకున్నట్టు కూడా నా దృష్టిలో కూడా ఉంది. అయినప్పటికీ కూడా మన పాత్ర ఏమి ఉండదు దానిలో. అంటే మీరేం ఆక్రమించుకోలేదంటారా? మీ అనుచరులు కానీ మీరు కానీ? చంద్రబాబు నాయుడు గారు అటు చేతి ఊరుకుంటాడేమండి? ఇది తెలుగుదేశం ప్రభుత్వం అయ్యా బాబు, ఇది తెలుగుదేశం ప్రభుత్వం. ఇది కాంగ్రెస్ లాంటి గుడ్ గవర్నమెంట్ అనుకున్నాం ఏంటి? కళ్ళు కనబడినట్టుగా ఉంటాకి. ఇది తెలుగుదేశం ప్రభుత్వం, ఇది పారదర్శకంగా. ప్రతి విషయంలో దూకుడుగా వెళ్తున్న చింతమనేని ప్రభాకర్ గారిని ఏమీ అనని చంద్రబాబు నాయుడు అలాంటి విషయాల్లో కూడా ఏమైనా దండిస్తారంటారా? ఏ విషయంలో అంటే కొల్లేరు సరస్సు లేదని చేపల చెరువు నన్నేమి అంటానికి ఏమి ఒక్క సెకండ్ కూడా ఆలోచించాడు. ఒక్క సెకండ్ కూడా నాయకుడు ఆలోచించాడు మందలించడానికి. తప్పు అంటూ నా దగ్గర ఉందని తెలిస్తే. ఎమ్మెల్యేల పనితీరు పైన ఇటీవల అంటే గత నెలలో చంద్రబాబు నాయుడు మీటింగ్ నిర్వహించి కూడా సీల్డ్ కవర్లు ఇచ్చారన్నమాట. మొత్తం ఏ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, ఏమేమి మార్చుకోవాలి, ఏం కంప్లైంట్స్ ఉన్నాయి మీ మీద అని కొంతమందికి సీడీలు కూడా ఇచ్చారు. ఆ సీల్డ్ కవర్ ద్వారా మీకేమని ఇచ్చారు ఒకసారి ఏమైనా చెప్పగలరా? చెప్పకూడదుగా, ఇచ్చారు. నా పనితీరుకు తగ్గట్టుగానే ఇచ్చారు. నాకు ఏమైనా సీడీలు ఏమైనా ఇచ్చారా మీకు? నా పనితీరుకు తగ్గట్టుగానే ఉన్నా నేను. చెప్పొద్దని నాయకుడు చెప్పిన తర్వాత చెప్తాం బాగోదుగా. ఇంకా చివరిగా చెప్పండి, మీరు అంటే ఎంపీటీసీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు, ఇక చివరిగా అంటే మీ భవిష్యత్ ఆకాంక్ష ఏముంది, మీరు జీవితంలో ఏం చేయాలనుకుంటున్నారు? నేనేమనుకోవట్లా, ఈ ఎమ్మెల్యేగా రిటైర్ అయిపోవాలనుకుంటున్నా. నాకు ఇంకా ఏమీ పదవులు కూడా అవసరం లేదు. చిన్న వయసు నుంచి ఇప్పటికి కూడా ఎమ్మెల్యేగా పనిచేసిన మీకు జీవితంలో అత్యధికంగా గుర్తుండిపోయే అంశం ఏదంటారు? ఒక అంశం ఉంటుంది రోజు, ఏదైనా కూడా ఏదో ప్రతి మనిషికి ఏదో ఒక అంశము చాలా ఎక్కువగా గుర్తుండిపోతుంటుంది. ఆ రోజు ఇలా జరిగింది, ప్రతి విషయం గుర్తుండిపోతుంది నాకు. ఎందుకంటే ప్రతి విషయం గుర్తుండిపోయే విషయాలేనా. ఎవడు చేయలేని పనిలే కదా నేను చేసేది. అందరూ చేసే పని అయితే అందరూ చేస్తారు కదా. ప్రతి అంశాన్ని నేను చేసింది గుర్తుపోయి ఉంటుంది. ఒక్కటంటే ఈ ఒక్కటే గుర్తుందా అనుకుంటారు. ఆ ఒక్కటి చెప్తే కొన్ని వందలు ఉంటాయి అట్లా చెప్పాలంటే. నేను ఆ వందలు చెప్పే అంత టైం మీకు నాకు లేదు కదా. ఓకే సార్, ఏదేమైనప్పటికి కూడా దాదాపు 2 గంటల పాటు మా మీడియా ముందుకు వచ్చు మీ వ్యక్తిగత విషయాలతో పాటు రాజకీయ విశేషాలన్నీ చెప్పారు. మరొకసారి అవకాశం ఉంటే 2019లో మీరు మరొకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మరొకసారి మీ ముందుకు వచ్చి మరిన్ని వివరాలను మా ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకులు అందించడానికి మేము ప్రయత్నిస్తాం సార్. దొరకు సెలవు ఉంటాం సార్. ధన్యవాదాలు. నేను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్.